దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అంటే ప్రజల యొక్క పాపాలను గురించి వారికి తెలియజేసేవాడు, హెచ్చరించేవాడిని ప్రవక్త అంటారు. ముందు జరగబోయే విషయాలు ఏవైనా కానీ, భవిష్యత్తులో జరగబోయే విషయాలను మరి దేవుని ద్వారా తెలుసుకొని మరి ప్రజలకు బోధించేవాడు ప్రవక్త. దేవునికి ప్రజలకు ఒక మధ్యవర్తిగా ఉంటాడు ప్రవక్త అనేవాడు. దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని పక్షాన వాళ్ళకి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు, దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీ జీవితాలను సరిచేసుకోండి, ఈ విధంగా మీరు నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, లేకపోతే దేవుని ఉగ్రత ఉంటుంది అని వాళ్ళకి హెచ్చరిక చేసేవాడు ప్రేమతో. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, నష్టాలు వచ్చినప్పటికీ, తనకు శ్రమ అయినప్పటికీ కూడా దేవుని మాటలను ప్రజలకు తెలియజేసేవాడు, ప్రజల యొక్క పరిస్థితిని దేవునికి తెలియజేసేవాడు. అంటే ఒక మధ్యవర్తిగా ఉండేవాడు ప్రవక్త. దేవుని బిడ్డలారా, మరి యెషయా ప్రవక్త గురించి మరి చాలా పెద్ద గ్రంథం ఇది. దీన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. మరి మన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని చిన్న బైబిల్ అని అంటారు. చాలా విషయాలు ఇందులో పొందుపరచబడినాయి. ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. దేవుని బిడ్డలారా, మరి యెషయా అనగా యెహోవా నా రక్షణ అని అర్థము. ఇది హీబ్రూ పదానికి చెందినటువంటి పేరు యెషయా. ఇతడు మరి రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందక ముందు 30 సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వము 770 సంవత్సరంలో జన్మించడం జరిగింది యెషయా ప్రవక్త. మరి పెద్ద ప్రవక్తలలో ఒకరైన వీరిది చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము. దేవుని బిడ్డలారా, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు యెషయా ప్రవక్త వాళ్ళ కుటుంబము. యూదా రాజు అయినటువంటి యోవాషు యొక్క చిన్న కుమారుడైనటువంటి ఆమోజు యొక్క కుమారుడు యెషయా. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో కొంతమంది రాజులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ రాజుల కాలంలో యూదా దేశంలో ఒక ప్రవక్తగా యెషయా మరి దేవుని యొక్క మాటలను ప్రవచించడం జరిగింది. అంతేకాకుండా మరి ఇతడు ఆమోసు, హోషేయ, మీకా, ఈ ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి మన పరిశుద్ధ గ్రంథంలో. ఈ ప్రవక్తలకు సమకాలీకుడు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రవక్త. ఈ యెషయా ప్రవక్త ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళక ముందు ప్రవచనాలు చాలా చెప్పాడు. క్రీస్తుపురం 740 నుంచి 581 మధ్యలో ఇతడు మరి చాలా ప్రవచనాలు, మరి దేవుని యొక్క మాటలు మరి ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఇతడు దేశభక్తుడు అని వ్రాయబడింది ఇతని గురించి. తన దేశం గురించి చాలా భక్తిగా ఉండేవాడంట, దేశం పట్ల చాలా ప్రేమగా ఉండేవాడంట. అంతేకాకుండా చాలా సహనం కలిగిన వాడంట. యెషయా ప్రవక్త సహనం, దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి. ఇతనికి మరి యెరూషలేము వెలుపల ఒక రాజగృహం ఉండేది. ఆ గృహంలో ఇతడు నివాసం చేసేవాడు. యెషయా ప్రవక్త మరి ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాల్లో క్రీస్తు యొక్క జననం గురించి రాశాడు. తర్వాత క్రీస్తు యొక్క పరిచర్య వివరాలు రాశాడు. ఆ తర్వాత క్రీస్తు యొక్క మరణం గురించి రాశాడు, క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి రాశాడు. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు రాశాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అంతేకాకుండా ఇజ్రాయేలీల యొక్క పాపాల గురించి, వాళ్ళ విగ్రహారాధన గురించి, వారికి ఆ విగ్రహారాధన వల్ల వచ్చే శిక్ష గురించి, దేవుని యొక్క హెచ్చరికల గురించి చాలా చాలా విషయాలు మరి యెషయా గ్రంథంలో రాయబడినాయి. దేవుని బిడ్డలారా, ఇతనికి ఒక పేరు ఉంది. ఏం పేరంటే సువార్త ప్రవక్త అని. సువార్తను గురించి, మంచి వార్తలు, దేవుని యొక్క వార్తలు ప్రకటించేటువంటి ప్రవక్త అనే ఒక పేరు రాయబడి ఉంది. ఇతడు ఒక ప్రవక్త్రిని వివాహం చేసుకున్నాడు. ప్రవచనాలు చెప్పేటువంటి ఒక ప్రవక్త్రిని దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నాడు. ఇతనికి 2 కుమారులు, షయర్యా షీబు, తర్వాత మహేరు షాలాల్ హాష్బజ్. ఈ 2 పేర్లు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలోనే రాయబడినాయి. 2 కుమారులు. ఇది మరి ఒక సూచనగా ఇతని కుమారులను దేవుడు ఇతనికి అనుగ్రహించడం జరిగింది. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త 30 సంవత్సరాల వయసులో మరి తను దేవుని యొక్క ఆలయంలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయంలో రాయబడి ఉంది మనకి.
6వ అధ్యాయంలో ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని ఆ గ్రంథం, ఆ అధ్యాయం మనకు చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరములన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా. దేవుని బిడ్డారా, ఇక్కడ యెషయా ప్రవక్తకి ఒక దర్శనం కలిగింది. ప్రభు ఆసీనుడై ఉండుట యెషయా ప్రవక్త చూశాడు. ఆయనను ఆరాధిస్తున్నారు మరి దూతలు, శరాపులు, మరి కెరూబులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి. అదంతా కూడా దర్శనంలో యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని చూసినటువంటి యెషయా ప్రవక్తకి తన యొక్క స్థితిని దేవుడు తెలియజేశాడు. తన స్థితి ఏంటి అంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించువాడను అని గట్టిగా మరి అరవడం జరుగుతుంది, కేకలు వేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దేవుని చూశాను, నేను మరణమైపోతాను, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నేను అపవిత్రుణ్ణి అని తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు దర్శనం కలిగిన వెంటనే. దేవుని బిడ్డారా, మరి చాలామంది ఎన్నో దర్శనాలు చూస్తూ ఉంటారు, ఎన్నో దేవుడు ఉపదేశం ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, కానీ వారి యొక్క స్థితిని వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా దేవుడు గద్దించిన, ఎన్నోసార్లు వాళ్ళ కళల ద్వారా దేవుడు గద్దించిన, దర్శనాల ద్వారా దేవుడు తెలియజేసిన, బలహీనతల్లో దేవుడు తెలియపరిచినా కానీ బలహీనతలో ఎట్లా తెలియపరుస్తాడు? దర్శనాల ద్వారానే తెలియపరుస్తాడు. దేవుని బిడ్డారా, ఆ విధంగా తెలియపరిచినప్పుడు యెషయా ప్రవక్త తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని తన యొక్క పాపస్థితిని తెలుసుకొని మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ పశ్చాత్తాపం ప్రతి బిడ్డలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్తలో ఉన్నటువంటి మంచి గుణం ఇది. ఆ సమయంలో శరాపులలో ఒకడు వచ్చి కారుతో తీసిన నిప్పు పెదవులకు తగిలించగానే, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తం ఆయను, నీ దోషము తొలగిపోయాను అనేను. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది యెషయా ప్రవక్తకి. ఏ స్వరము అంటే, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుని యొక్క స్వరం విన్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శనం చూశాడు, దేవుడిచ్చిన దర్శనం. ఆ తర్వాత ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. నేను ఎవని పంపుతానో, మా నిమిత్తము ఎవడు పోవును. ఆ స్వరం వినగానే దేవుని బిడ్డారా, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడిన వెంటనే, దేవుడు దర్శించిన వెంటనే, దేవుడు మాట్లాడిన వెంటనే నా నిమిత్తం ఎవడు పోతాడు, నేను ఎవరిని పంపుతాను అని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తేనే యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నేనున్నానయ్యా, నన్ను పంపుమంటున్నాడు. దేవుని బిడ్డలారా, యవన జీవితం 30 సంవత్సరాల వయసు. యెషయా ప్రవక్తకి ఎంత వయసు అండి? 30 సంవత్సరాల వయసులో ఎంతో తన జీవితం ఉంది. తను అనుభవించాల్సి ఉంది, సుఖం అనుభవించాల్సి ఉంది, లోకాన్ని అనుభవించాల్సి ఉంది. దేవుని యొక్క దర్శనానికి లోబడ్డాడు, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తన యొక్క బలహీనతను, తన యొక్క పాపస్థితిని గ్రహించుకోగలిగాడు. మరి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. తర్వాత దేవుని స్వరం విన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరం వెంటనే ఆ స్వరానికి లోబడ్డాడు. ఎంతోమంది ఎన్నోసార్లు ఉపదేశం ద్వారా చెప్తూ ఉంటాడు. దేవుడు క్లియర్గా తన స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఈ పని చేయాలి, దైవ సేవకుల్లోని మాట్లాడుతుంటాడు. నువ్వు పలాని పనికి రావాలి, నువ్వు పరిచర్యకు రావాలి, పలాని పని చేయాలి. దేవునికి వరం ఇచ్చినాడు. ఆయన ఎన్నోసార్లు మాట్లాడినప్పటికీ కూడా దేవుని స్వరానికి, దేవుని చిత్తానికి లోబడని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు ఈ కాలం. దేవుని బిడ్డలారా, ఈయన గురించి మనం ఇంతగా చెప్పుకుంటున్నామంటే దేవుని యొక్క మహాకృప. ఇతడు దేవుని చిత్తానికి లోబడ్డం వల్లనే ఈయన పేరట ఒక గ్రంథమే రాయబడింది, యెషయా గ్రంథం రాయబడింది. ఇంత గొప్ప వ్యక్తి అంటే ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో అంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, పరిచర్య అంటే పరిగెత్తుకొని రావాల్సిన యవన బిడ్డలు, పరిచర్య అంటే పరిగెత్తుకొని రావాల్సిన యవన సహోదరులు ఎంతోమంది కూడా పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని చిత్తం ఇదయ్యా నువ్వు చేయి, ఇదమ్మా నువ్వు చేయి అన్నప్పుడు దేవుని చిత్తానికి లోబడని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇతడు ఉన్నత కుటుంబానికి చెందినవాడు, ఏమీ లేనివాడు కాదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. చాలా రిచ్గా ఉండేటువంటి కుటుంబం వీళ్ళది. అయినప్పటికీ కూడా తను దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఇతని గురించి ఇంకొక మాట రాయబడింది. ఇతడు ఒక రాజగృహంలో నివసించేవాడు, విద్యావంతుడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త.
అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి బలహీనతలు సరిచేసుకునే గుణం ఉంది. తన పాప స్థితిని, తన స్థితిని గ్రహించేటువంటి గుణం ఉంది. దేవుని చిత్తానికి వెంటనే లోబడేటువంటి గుణం ఉంది. దేవుని బిడ్డలారా, చదువు సంధ్యలు లేని వాళ్ళు ఎంతోమంది దేవుని చిత్తానికి లోబడరు. అక్షరం ముక్కరు రాని వాళ్ళు దేవుడు పలాంది చెప్తున్నాడయ్యా చెయ్యయ్యా, పలాంది చెప్తున్నాడమ్మా దేవుడు చెయ్యమ్మా అంటే లోబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, చదువుకున్నాను అనేటువంటి గర్వము ఏమాత్రం కూడా ఇతనిలో లేదు. దేవుని బిడ్డలారా, మరి అంతేకాకుండా తన జీవితాన్ని పవిత్రపరచుకున్నాడు. ప్రవక్త అంటే మరి ఇతరులను పవిత్రపరిచేవాడు. దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళను పవిత్రమైన స్థితిలోనికి తీసుకొచ్చేవాడు. మొట్టమొదటిగా తన జీవితాన్ని పవిత్రపరచుకున్న తర్వాతనే ఇతరులను పవిత్రపరచడానికి సిద్ధపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళు సరిగా ఉండరు కానీ ఇతరులకు చెప్తూ ఉంటారు. వాళ్ళు పవిత్రమైన జీవితంలో ఉండరు కానీ ఇతరులకు చెప్తూ ఉంటారు. వాళ్ళు పరిచర్య చేయరు కానీ ఇతరులకు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డ ఆ విధంగా కాకుండా యెషయా ప్రవక్త తన జీవితాన్ని పవిత్రపరచుకున్న తర్వాత మరి జనులను పవిత్రపరచడానికి సిద్ధపడ్డాడు. అంతేకాకుండా ఇతడు చాలా దేశాల గురించి రాశాడు. యెషయా గ్రంథంలో ఎన్నో దేశాల గురించి, మరి ముందు జరగబోయేటువంటి విషయాల గురించి మరి దేవుడు ఇతని ద్వారా రాయించాడు. బబులోను దేశం గురించి, దమస్కు, ఐగుప్తు, తర్వాత దర్శనపు లోయ, తూరు, యూదా, ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో క్లియర్గా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యెరూషలేము, యూదా, వీటి గురించి భవిష్యత్తులో మరి వీళ్ళ పట్ల దేవుని యొక్క ఉద్దేశాల గురించి మరి ప్రవచించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒకసారి మరి దేవుడు ఇతన్ని గద్దించాడంట. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. బహు బలముగా నన్ను గద్దించి ఈ మాట చెప్పాను. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు యెషయా ప్రవక్తకి? గద్దించి బహు బలంగా చెప్తున్నాడంట. నువ్వు ఆ జనుల మార్గాన తప్పుడు త్రోవలో ఉన్నారు వాళ్ళు, ఆ జనుల మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, నడవకూడదు అని చెప్పినప్పుడు వెంటనే యెషయా ప్రవక్త లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, బాధపడలేదు. చాలామంది ఇప్పుడు గద్దిస్తే బాధపడే వాళ్ళు ఉన్నారు, గద్దింపును తృణీకరించే వాళ్ళు ఉన్నారు, గద్దింపును నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ఇంత పెద్ద ప్రవక్త, ఇంత పెద్ద గ్రంథాన్ని రాశాడు. తన జీవితంలో ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి దర్శనాలు పొందుకున్నాడు, దేవునికి స్వరం విన్నాడు, విద్యావంతుడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు గద్దించినప్పుడు లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, లోబడేటువంటి మనసు ఉండాలి. దైవజనులు గద్దించినప్పుడు, దేవుని గద్దించినప్పుడు, పెద్దలు గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు లోబడేటువంటి మనసు ఉంటే దేవుడు మనల్ని ఎత్తిపట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 37వ అధ్యాయము, ఇందులో ఉన్నటువంటి మంచి లక్షణం మళ్ళీ ఒకటి చెప్తున్నారు. 37వ అధ్యాయము 6వ వచనము. అక్కడ అన్ని విషయాలు, చాలా విషయాలు రాయబడినాయి. మరి అష్షూరు రాజు అయినటువంటి అష్షూరు రాజు యొక్క మరి సన్హెరీబు యొక్క సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, రబ్షాకే. ఆ రబ్షాకే చాలా విషయాలు మరి దేవుని దూషిస్తాడు, హిజ్కియా రాజును దూషిస్తాడు, చాలా విషయాలు దూషణ మాటలు పలుకుతూ ఉన్నాడు. పలికినప్పుడు హిజ్కియా రాజు యొక్క సేవకులు మరి యెషయా దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా ఇట్లా రబ్షాకే చాలా దూషణ మాటలు పలుకుతున్నాడు, నిన్ను గురించి, మా రాజుని గురించి, మమ్మల్ని గురించి చాలా దూషణ మాటలు పలుకుతున్నాడు అని చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అప్పుడు మరి యెషయా ఏమంటాడంటే హిజ్కియా సేవకులతో, వాని మాటకు ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. మరి 37వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేయుదును. దేవుని బిడ్డలారా, వాడు పలుకుతున్నాడా దూషణలు? నన్ను పలుకుతున్నాడు, మీ యజమానిని కూడా, హిజ్కియా రాజును కూడా పలుకుతూ ఉన్నాడు, దూషణ మాటలు ఎన్నో చెప్తున్నాడు. వాని మాటలకు మీరు భయపడొద్దండి. అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను, వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు, ఖడ్గంతో చంపబడతాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. హిజ్కియా సేవకులకి యెషయా ప్రవక్త ధైర్యం చెప్తున్నాడు. బెదిరిపోతున్నారు వాళ్ళు, వాడు తిడుతుంటే బెదిరిపోతున్నారు, కలవరపడుతూ ఉన్నారు. మరి యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యం చెప్పి వాళ్ళకు ఒక అభయహస్తం, ఖచ్చితంగా వాడు పారిపోతాడు, వాడు ఖడ్గంతో చంపబడతాడు, మీరు భయపడవద్దండి. ఎంతమందికి మనం ఇట్లా అభయహస్తం ఇస్తున్నాము, ఎంతమందికి ధైర్యం చెప్తున్నాం మనం కృంగిన వాళ్ళకి.
సేవకులుగా, ప్రవక్తలుగా పాపాలు ఒప్పిస్తున్నాం కదా, పాపాలు ఒప్పిస్తున్నాము. పాపాలు ఒప్పించే వాళ్ళు ప్రవక్తలండి, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. ఎంతమందికి ధైర్యం చెప్తున్నాం మనం? ఎవరైనా మనతో సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యకి ఇంగింత 2 సమస్యలు చెప్పి వాళ్ళని బలహీనపరుస్తూ ఉన్నామా? ఎందుకు చేయాలి? ఏం వాళ్ళు తిడుతున్నారా, వాళ్ళతో మాట్లాడొద్దులే అట్లా చెప్తున్నామా? లేకపోతే ఎట్లా చెప్తున్నాం? దేవుని బట్టి వాళ్ళకు ధైర్యం నూరిపోయాలి, దేవుని బట్టి వాళ్ళకు భయపడొద్దని చెప్పాలి. ఇతరులను ధైర్యపరిచేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలని యెషయా ప్రవక్తలో ఉన్నటువంటి మంచి గుణం ద్వారా మరి తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. అదే కాకుండా మరి యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యెషయా ప్రవక్తకి ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, నీ పోయి నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదంలో నుండి జోలు తీసివేయమో. అతడు అలాగ చేసి దిగంబరి జోలు లేక నడుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగా సాదృశ్యంగా 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేక నడుచున్న ప్రకారము. ఒక సూచనగా యెషయా ప్రవక్తకి నీ నడుము మీద, ఆయన గోనెపట్ట, పెద్ద రాజవస్త్రాలు ధరించుకోలేదు యెషయా ప్రవక్త, నడుమున గోనెపట్ట కట్టుకొని ఉన్నాడంట. నీ నడుమున గోనెపట్ట తీసేయి, నీ చెప్పులు తీసేయి, నువ్వు దిగంబరిగా నడుచు, జోళ్ళు లేక చెప్పులు లేక నడుచు. ఎన్ని సంవత్సరాలు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? 3 సంవత్సరాలు నువ్వు ఆ విధంగా నడవాలి. 3 సంవత్సరాలు ఒక సూచనగా నువ్వు ఆ విధంగా నడవాలి అని చెప్పినప్పుడు దేవుని మాటలకు యెషయా ప్రవక్త అడ్డు చెప్పలేదండి. ఏందయ్యా, బట్టలు లేకుండా తిరగమంటావా? నన్ను చెప్పులు లేకుండా తిరగమంటావా? ఎండకు కాలిపోమంటావా? ఎంత అవమానమో, అవమానకరమైన విషయం ఇది, నేను చెయ్యలేను అని ఏమాత్రం చెప్పలేదండి. యెషయా ప్రవక్త లోబడ్డాడు. వేటి గురించి? అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరులుగాను చెప్పులు లేని వారు గాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్టు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు అంటే ఇక్కడ మరి కొంతమంది గురించి దేవుడు ఒక సూచనగా యెషయాని ఈ విధంగా చేయమంటున్నాడు. ఆ మాటలకు లోబడ్డాడండి. ఎంత తగ్గింపు ఉంది! తనకు అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టాడు. తనకు అవమానం కలుగుతుంది, తనకు ఒక స్థితి ఉంది, చాలా చదువుకున్న వ్యక్తి అయినా దేవుడు ఈ పని చేయమంటే ఖచ్చితంగా లోబడ్డాడు. దేవుని బిడ్డారా, మరి ఈ కాలంలో ఎంతమంది లోబడుతున్నాం? ఏదైనా చిన్న మాట అంటేనే అవమానంగా ఫీల్ అవుతాం. చిన్న మాట అంటే, చిన్న పని చేయమంటే నేను ఆ పని చేయాలా, నేను పాట అయితే పాడతాను మైక్ పట్టుకొని, వచ్చి గంపలు మొయ్యాలా, నేను బాత్రూంలో ఉడ్చాలా, అది పరిచర్యనంట, నేను ఆ పని చేయాలా, ఈ పని చేయాలా. వాళ్ళు చేసుకుంటారు సేవకులు. చాలామంది ఈ విధంగా అనుకుంటుంటారు, అవమానంగా భావిస్తారు, బైక్లు వేసుకొని తిరుగుతారు. బాగా చిన్న పని, దేవుని సన్నిధిలో చిన్న పని చేస్తే నీకు ఆశీర్వాదం, ఒక సూచనగా నువ్వు ఉంటావు. యెషయా ప్రవక్త సూచనగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాటలకు, కలగబోయేటువంటి ఉగ్రతకు ఒక సూచనగా యెషయా ప్రవక్త దిగంబరిగా నడిచాడండి 3 సంవత్సరాలు. అందరు చూసి ఎంత హేళన చేసింటారో. నువ్వు చిన్న పని దేవుని సన్నిధిలో, మరి దేవుని మాటకు చిన్న పని చేయమంటే చేయలేకపోతున్నావు. నువ్వు అవమానాన్ని తలంచుకుంటున్నావు. పలానోళ్ళు మాట అన్నారు, నేను రాను పరిచర్యకి, పలానోళ్ళు నాతో మాట్లాడడం లేదు, నేను రాను పరిచర్యకి, నేను ఆ పని చేయను, ఈ పని చేయను, నాకు అవమానమైంది అని అనుకుంటున్నారేమో. యెషయా ప్రవక్తలో ఉన్నటువంటి మంచి గుణం అండి. దీంట్లో 66 అధ్యాయాలు, చాలా పెద్ద గ్రంథం అండి ఇది. కీర్తనల గ్రంథం తర్వాత ఇదే పెద్ద గ్రంథం. మరి ఇది రాసినటువంటి వ్యక్తి ఏ విధంగా లోబడ్డాడు? అవమానం అని కూడా తలంచుకోకుండా దేవుని చిత్తానికి, దేవుని మాటకు లోబడి ఆ విధంగానే 3 సంవత్సరాలు తిరిగాడు. దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి విధేయత మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఇతని జీవితంలో ఈ విధంగా దర్శనాలు చెప్తూ రాజుల ఎదుట ధైర్యంగా నిలబడేవాడంట యెషయా. హిజ్కియా భక్తి, మరి హిజ్కియా రాజుకు కూడా చెప్తున్నాడు, నీ దేశంలో ఏం మిగలకుండా బబులోను వాళ్ళు తీసుకొని పోతారయ్యా. కొంతమంది ఏదైనా దర్శనం వస్తే చెప్పలేరు, పెద్దవాళ్ళకి, దైవజనులకు కూడా చెప్పలేని పరిస్థితి. రాజుల ఎదుట ధైర్యంగా దేవుడిచ్చిన దర్శనాల గురించి ఒక నిశ్చయత కలిగి ఉండి రాజుల ఎదుట నిలబడి ఎత్తుకపోతారు అంత మీద అంటే ఏమని అంటాడు హిజ్కియా రాజు? కోపం వచ్చింటుంది ఆయనకి. దేవుని బిడ్డలారా, అయినా కానీ అతడు కోప్పడలేదు. హిజ్కియా, నీ దగ్గర ఉన్నదంతా కూడా నువ్వు బబులోను దేశానికి చెందిన వాళ్ళకి నువ్వు చూపించావు కాబట్టి అంత ఎత్తుకపోతారయ్యా అని దేవుడు చెప్పిన మాటలు చెప్పాడండి యెషయా ప్రవక్త. చాలా ధైర్యస్తుడు, ఇతరులను ధైర్యపరిచేవాడు, ధైర్యంగా రాజుల ఎదుట నిలబడినవాడు. దేవుని బిడ్డలారా, అవమానాన్ని తలంచని వాడు, దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు. ఒకసారి మనష్షే రాజు ఎదుట ఇతను నిలబడి దేవుని మాటలు చెప్తూ ఉన్నాడంట. ఫలాని ఉగ్రత రాకపోతుంది, ఫలాంది దేవుడు నాకు దర్శనంలో చెప్తున్నాడు, ఫలాని విషయాలు దేవుడు చెప్పమన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం ఇస్తాడా?
దేవుడిని ఎప్పుడు ఎవడు చూడలేదని మోషే భక్తులు దేవుని ఎప్పుడు చూడలేదని చాలామంది రాశారు కదా, నువ్వేం చాలా చెప్తున్నావని మరి వాళ్ళ గురించి చెప్పబడినప్పుడు మనష్షే రాజు ఇతన్ని 2 కొయ్యల మధ్య, ఇటో కొయ్య ఇటొక మొద్దు ఉంటుంది కదా, మొద్దుల మధ్య నిలబెట్టి బంధించి అతన్ని రంపంతో కోసారండి. ఒక చెక్కని ఏ విధంగా కోస్తారో మనిషిని ఆ విధంగా కోసారు. యెషయా భక్తుడు దేవుని చిత్తం కొరకు నిలబడి దేవుని యొక్క మాటలను అనేకులకు ప్రకటిస్తూ తన మొట్టమొదటిగా అతడు చేసినటువంటి పని ఏంటంటే తన జీవితాన్ని పవిత్రపరచుకోవడం, ఆ తర్వాత దేవుని చిత్తానికి లోబడ్డం, దేవుని స్వరానికి లోబడ్డం, దేవుడు చెప్పిన వెంటనే ఇదిగో నేను ఉన్నాను ప్రభు నన్ను పంపు అనడం, దేవుని చిత్తం కొరకు అవమానాన్ని తలంచుకోకపోవడం, ఇతరులను ధైర్యపరచడం, ఈ మంచి లక్షణాలు కలిగినటువంటి యెషయా దేవుని నామం కొరకు రంపంతో కోయబడ్డాడండి. హతసాక్షిగా మారాడు. దేవుని బిడ్డారా, ఇతని జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హతసాక్షులు రేపు మరి వచ్చేటువంటి పరిస్థితులు, భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం కొరకు మనం నిలబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆఖరికి మన యొక్క చావుకు మరి మనం దగ్గరైనప్పటికీ కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. హతసాక్షులుగా మారాలని దేవుడి దినాన కోరుతున్నాడు.